నాయసం కార్యకర్తకి ఈ ఇల్లు రానప్పుడు ఎట్లా అయింది? పేదలకు చెందాలి. పేదలు చాలా మంది పేదలు మన ఊళ్ళే, మన ఊళ్ళో చాలా పేదలు. పేదలను గుర్తించి అవునా కాదా నిజమైన వాళ్ళకి ఇవ్వాలి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, కానీ నాకు ఇల్లు సక్కలేదు. వాన కొడుతుంటే కింద గిన్నెలు పెడుతున్నా, కింద గిన్నెలు పెట్టి కవర్లు కోతులు వీకేస్తుంది. అంత ఇల్లు కూడా సక్కలేదు నాకు. కాంగ్రెస్ లీడరు అలా చేస్తారు. నేను కాంగ్రెస్ కార్యకర్తనే. అదే ఇల్లు అన్న, నాకు ఇల్లు రాలేనే అంత కష్టపడితే కార్యకర్తలు ఇంతవరకు. నువ్వు టీఆర్ఎస్ నీకు ఎట్లా వస్తారు? అయినా మనం మీటింగ్ ఒక్కరోజు వచ్చినావు. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కే ఇస్తారా? టీఆర్ఎస్ పేదలకు ఇయ్యరు. నా పేరు ఆలకుంట్ల శేఖర్, సన్న హనుమంతు, గ్రామం ముత్తిరెడ్డిగూడెం, మూడకొండూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు ఇంటికి వచ్చారు సార్లు, వచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ 3 సార్లు ఇంటికి వచ్చిర్రు. గ్రామ పంచాయతీ సెక్రటరీ నా ఇంటికి వచ్చి ఆధార్ కార్డు తీసుకొని, నీకు ఫోటో తీసుకొని, ఫ్లాట్ కార్డు ఫోటో తీసుకొని నీకు ఇల్లు వచ్చిందని చెప్పాడు. నా లిస్టులో నా పేరు ఇంతవరకు లేదు. 2 సార్లు లిస్ట్ వచ్చింది. గ్రామ రాజీవ వికాసు అప్లికేషన్ అది కూడా పెట్టుకున్నాను. అదే గ్రామ పంచాయతీ కార్యదర్శి అదే కాంగ్రెస్ లీడర్లకే ఇస్తుండు. నేను ఒక కాంగ్రెస్ లీడర్ని. నాకు ఇంత అన్యాయం జరుగుతుందా? నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ఇల్లు కూడా సక్కలేదు. కాబట్టి మీరు వచ్చి నా ఇంటి కూడా ఎంక్వైరీ చేసుకొని, నేను కాంగ్రెస్ కార్యకర్తని. నేను ఓల్డ్ జమాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తని. నాకే ఇంత అన్యాయం చేస్తారు. చాలా మంది ఊళ్ళో చాలా మంది పేదలు ఉన్నారు. ఇతరులకు ఎంతో మందికి పేదలకు చెంతారా? ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళకి ఇస్తే ఉన్న ఊళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? చాలా 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 పేద కుటుంబం వాళ్ళకి ఇవ్వాలి. ఇంత దారుణం తయారు మన ఊళ్ళో కాంగ్రెస్ లీడర్లు. ధర చేసుకోపో, ప్రెస్ మీట్ పెట్టుకోపో అంటారు. కార్యదర్శి కాడ ఈ రాజీవ వికాస్ అప్లై చేస్తే ఊరు పెద్దలందరూ పిలిచి ఎవరు పేదోడు ఎవరికి ఎంత చెందాలి అని చెప్పి చేసి ఇవ్వాలి. అది ఎవరు కాకముందుకే వాళ్ళకే 10 మంది వాళ్ళకే ఇచ్చిండు. ఆ లీడర్లకే ఇచ్చిండు, పెద్ద లీడర్లకు, పెద్ద లీడర్లకు వాళ్ళకే ఇచ్చిండే. ఏంటంటే తీర్మానం ఎప్పుడు ఇస్తారా? రాజీవ్ వికాస్ ఒక్కొక్క అప్లై 300 రూపాయలు. మీసేలో మేము పెట్టుకుంటాం, మేము అప్లై చేసుకోపోదు కదా. మేమే చేసుకుంటామని ఈ రోజుల మీద ఇన్ని మంది ఊరోళ్ళు అప్లై చేసుకోపోదురు. ఇదెక్కడ న్యాయం? ఇది మా ఓట్లు కావాలి. ఓట్లకు వస్తారు. ఓట్లు కావాలి కానీ మాకు పేదోనికి నిధులు వద్దు, రాజ వికాసం లోన్లు వద్దు, ఇల్లు వద్దు. ఒక ఆడపిల్లల నాకు ఇద్దరు ఆడపిల్లలు, కానీ నాకు ఇల్లు సక్కలేదు. వాన కొడుతుంటే కింద గిన్నెలు పెడుతున్నా, కింద గిన్నెలు పెట్టి కవర్లు కోతులు వీకేస్తుంది. అంత ఇల్లు కూడా సక్కలేదు నాకు. కాంగ్రెస్ లీడర్లకు దయచేసి నాకు ఒక ఇల్లు, ఆడపిల్లలు కదా. మా ఓట్లు నా ధర 100 ఓట్లు నేను ప్రయత్నం చేస్తాను. వేపిస్తే అంత అక్కడ ఉన్నది. కానీ నాయసం కార్యకర్తకి ఈ ఇల్లు రానప్పుడు ఎట్లా అయింది? పేదలకు చెందాలి. చాలా మంది పేదలు మన ఊళ్ళే, మన ఊళ్ళో చాలా పేదలు. పేదలను గుర్తించి అవునా కాదా నిజమైన వాళ్ళకి ఇవ్వాలి. కానీ కావాలనే అలాగే చేసుకుంటారు. కాంగ్రెస్ లీడరు అలాగే చేస్తారు. నేను కాంగ్రెస్ కార్యకర్తనే. నా ఫోటో పురుషోత్తమ్ రెడ్డి సార్తో దిగిన ఫోటో. ప్రతి ఒక్క కార్యకర్తకు, కాంగ్రెస్ లీడర్లకు దండం పెట్టిన. నాకు ఇల్లు కావాలని, నాకు ఇల్లు వచ్చి ఇంకేది నీకు పక్క పెడతావు, ఫస్ట్ లిస్ట్ నీదే ఉంటుందని చెప్పారు లీడర్లు. కానీ ఆ వీరాలి ఆ సారు చాలా మంచి వ్యక్తి. ఆ సార్ని మంచి పేరు సార్ది. కానీ ఈ లోకల్ లీడర్లు చిడగొడుతున్నారు. ఆ ఓట్లు కావాలి, ఓట్లు వేపిస్తున్న ఓట్లు కావాలి. కానీ ఆ సార్ పేరు చిడగొడుతారు ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు. ఇట్లా తయారైంది మనది. పేదవాడిని గుర్తించి ఊళ్ళో పేదోడు ఉండు, పేదోనికి ఓరుడు పేద అవునా కదా. వాళ్ళకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేయండి సార్. నాకు 2 ఆడపిల్లలు కలరు, 2 ఆడపిల్లలు. నాకు ఇల్లు లేదు సార్. నేను దయచేసి నాకు ఒక ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను సార్. అయిలేదు సార్. నమస్తే అన్న. నమస్తేనే.
చెప్పు. అదే ఇల్లు అన్న, నాకు ఇల్లు రాలేనే అంత కష్టపడితే కార్యకర్తలు రావాలి ఇంతవరకు. నువ్వు టీఆర్ఎస్ నీకు ఎట్లా వస్తారు అయినా? మనం మీటింగ్ ఒక్కరోజు వచ్చినావు. ఏం టీఆర్ఎసా? అవునంటారుగా అంతా. నేను అన్నగారు శేఖర్ చెప్పు. నేను ఫస్ట్ స్టార్టింగ్ కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు టీఆర్ఎస్ కొంచెం ఎలక్షన్ నుంచి మొత్తం మనకి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, మొత్తం కాంగ్రెస్ పోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కి ఇస్తారా? టీఆర్ఎస్ పేదలకి ఇయ్యరు అన్నా. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినా కానీ టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారు. టీఆర్ఎస్ పేదలకు ఇస్తారు. అది పేదలకి ఇలాంటప్పుడు రాజీవ్ వికాస్ ఎందుకన్నా? రాజీవ్ వికాస్ కూడా ఎంజాయ్ చేస్తాం. టీఆర్ఎస్ వాళ్ళు చేసుకోలేదు. అప్పుడు ఎవరు ఉంటే వాళ్ళకు దళిత బంధు తీసుకోలేదు. టీఆర్ఎస్ నేను కాంగ్రెస్ అన్నా ఇస్తుంది తమ్మి కాదన్న, మొత్తం ఏమంటున్నావు కదా రేపు అందుకే మరి ప్రెస్ మీట్ పెట్టి డబ్బు కొడుతుంది. సరే సరేనే పెట్టుకుంటున్నా సరేనే.